అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. కావున మొదటగా అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఎన్నో ఏకాదశులతో సమానమైనటువంటి 3,00,00,000 ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలము అమృతము పుట్టాయని, ఈ రోజుననే ముక్కోటి మన పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించారని చెబుతూ ఉంటారు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా కలదండి. ఈరోజు అనగా ధనుర్మాస శుద్ధ ఏకాదశి తిథి ప్రకారము భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజలు చేసి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకి వెళ్తూ ఉంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి చెందినటువంటి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, కావున ఈరోజు ఉపవాసం ఉండి స్వామికి మన కోరికలను తీర్చమని భావించి ఆలయ దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు ఎప్పుడూ మూసి ఉంచుతాయి. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఉత్తర ద్వారం వెళ్ళి ఆ ద్వారం ద్వారా మనము దర్శనం చేసుకుంటూ ఉంటాము. మరి ఇంకెందుకు లేటు, మనం కూడా ఆలయ దర్శనానికి వెళ్ళిపోదామా? హైదరాబాద్లో ఆల్వాల్ ప్రాంతంలో గల గుండం బాలాజీ ఆలయానికైతే మేము వచ్చేసామండి. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి పురాతనమైనటువంటి హిందూ దేవాలయం. 19వ శతాబ్దంలో ఇంచుమించుగా 1850 సంవత్సరాల క్రితందండి ఈ ఆలయ చరిత్ర. చింత చెట్టు కింద స్వయంభూగా అవతరించారు మన బాలాజీ గారు. మన బాలాజీ విగ్రహం అంటే ఇక్కడ ఆలయాన్ని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారండి. ఎందుకు అంటారంటే ఇక్కడ గుండం బాలాజీగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. పురాతనమైనటువంటి కొలను ఒకటి ఉంటుందండి, చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయం లోపల మీకు చూపిస్తానండి. ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. మేమైతే ఆలయ ప్రాంగణంకి అయితే వచ్చేసాము. పూజా సామాగ్రి మొత్తం తీసేసుకొని ఇక్కడ లైన్ ఉందండి, చాలా పెద్ద లైన్ క్యూ ఉంది. ఇక్కడ సర్వదర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళామండి. చాలా రష్ ఉండడం వల్ల ఇక్కడైతే ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి మా ప్రయాణం అయితే ప్రారంభించాము. అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర ప్రాముఖ్యత గురించి తెలియజేస్తానండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. అయితే ఈ ఆలయాన్ని దక్షిణ తిరుపతిగా మరొక పేరుతో సంబోధిస్తారండి. ఎందుకు అంటే తిరుపతిని దర్శించలేని భక్తులు తమ కోరికలను కోరుకోవడానికి ఈ బాలాజీ గుండం గుండం బాలాజీ ఆలయానికైతే వస్తూ ఉంటారండి. ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి దక్కన్ చరిత్రతో ముడిపడి ఉందండి. ఆల్వార్ల యొక్క వారసత్వంతో ముడిపడి ఉంటుంది. 19వ శతాబ్దం నాటి ఆలయం అండి. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఆలయ దర్శనానికి వెళ్తూ ఎన్నో రకాలైనటువంటి పూలతో అలంకరణ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ధ్వజస్తంభము చాలా పురాతనమైన, చాలా పొడవైనటువంటి ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభ దర్శనం చేసుకున్న తర్వాత మా లైన్ అయితే ముందుకు కదులుతుందండి. చాలా రష్ ఉంది. ఇక్కడైతే ధ్వజస్తంభ దర్శనం అయిన తర్వాత మేమైతే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాము. ఇదే అండి ఉత్తర ద్వార దర్శనము. నార్మల్గా అయితే ఈ ద్వారాలు ఎప్పుడు మూసి ఉంచుతారు, కానీ ఈ పర్వదినం రోజు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారాల ద్వారా మనకి ఆలయ దర్శనం అయితే కల్పిస్తారు. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, కొలను చాలా పెద్ద కొలను, పురాతనమైనటువంటి కొలనండి ఇది. ఇక్కడ తులసి వనం కూడా ఉంది. అందరూ దీపారాధన చేస్తే మంచిదని ఇక్కడ దీపారాధన ఏర్పాట్లు కూడా చేశారు. తులసి వనం పక్కనే మనకి చాలా పురాతనమైనటువంటి గుండము, కొలను, ఏదైనా పేరు మనం పిలిచే విధానం అండి. మేమైతే కొలను అంటాము. ఇక్కడ ఎంట్రీ లేదండి, బారికేడ్స్ పెట్టేశారు. అక్కడ మేము కొలను దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఈ విధంగా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. టెంపుల్లో అయితే ఇక్కడ భక్తులు తమ కోరికలను
కోరుకొని ఇక్కడ దీపారాధన అయితే చేశారండి. నేను కూడా ఇక్కడ దీపారాధన చేసేసుకొని ఎన్నో ఉప ఆలయాలు కలిగి ఉందండి ఇక్కడ. మీకు చూపిస్తుంది గుండం అండి, కొలను పక్కన తులసి వనము, తులసి వనం పక్కన చాలా ఉప ఆలయాలు కలవండి. మేమైతే ఈ ఉప ఆలయాలన్నింటి దర్శనాలు చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ గర్భగుడిలో మనకి కెమెరాస్ అలో లేదు కాబట్టి నేను చూపించలేదండి. ఇదంతా ఆలయం బయట వైపున ఉప ఆలయాలండి. ఇక్కడ మీకు చూపిస్తుంది హనుమాన్ ఆలయం అండి. ఇక్కడ మొదట్లోనే మనకి రామాలయం ఉంటుంది, తర్వాత హనుమాన్ ఆలయం స్పెషల్గా ఉందండి. అంటే ఎన్నో ఉప ఆలయాలను కలిగి ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి చెట్టు రావి వేప చెట్టు కలిపి పురాతనమైన చెట్టు కింద కూడా ఉసిరి చెట్టు కూడా ఉందండి. దీపారాధన చేసేసుకొని మేమైతే బయట వైపుగా అడుగులు వేసాము. ఇక్కడ ఇంకొక అలంకరణ అండి. స్వామివారు ఎంతో అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరణ చేసినా స్వామివారికి సరిపోదంట. అందుకే ఈ విధంగా ఎంతో అందంగా చిత్రీకరించారు పూలతో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడైతే కుంకుమ తీసుకొని ప్రసాదాల కౌంటర్ వైపు అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆ తండ్రిని వేడుకొని కొబ్బరికాయలు అయితే కొట్టు స్థలం అని అక్కడ రాశారు. నెక్స్ట్ ప్రసాదాల కౌంటర్ దగ్గరే ఈ విధంగా క్యాలెండర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మేమైతే ఇలాంటి ఒక మంచి టైం చూసి అంటే పర్వదినం రోజే క్యాలెండర్స్ కొనడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. తెలుగు క్యాలెండర్ ఒకటి తీసేసుకొని ప్రసాదాలు కూడా తీసేసుకున్నామండి. ఫైనల్గా మా దర్శనం అయితే ముగిసిందండి. ఎంతో పురాతనమైనటువంటి బాలాజీ ఆలయం అండి. గుండం బాలాజీ ఆలయ దర్శనము. ఇది ఆల్వాల్ ప్రాంతంలో కలదండి. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆలయం. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డుని మేము ఒకసారి చూసుకొని, మేము ఎప్పుడూ అంతే అండి, నేనైతే కంపల్సరీగా పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డు ఉంటుంది కదా, అది చూసి అయితే వస్తానండి. తర్వాత అక్కడ బయట భగవద్గీత, రామాయణం లాంటి ఎన్నో రకాలైనటువంటి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి, గ్రంథాలు. మేమైతే వాటిని ఒకసారి షాపింగ్ లాగా చూసేసుకున్నాము. బసవన్నను కూడా చూశానండి చాలా రోజుల తర్వాత. గంగిరెద్దు అన్నీ అసలు అక్కడ ఒక వాతావరణం అంతా కూడా పండగ వాతావరణము. మనం తిరుపతి వెళ్ళిన ఫీలింగే వస్తుందండి. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు ఒక్కసారి అయితే షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ జాతర నేను చెప్పడం మర్చిపోయాను. ఆల్వాల్ జాతర అంటే తెలియని వాళ్ళు ఉండరు. చాలా పెద్ద జాతర అండి. 1 మంత్ పాటు ఉంటుంది. డిసెంబర్ టు జనవరి. అన్ని రకాల వస్తువులు అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ. నాకైతే చాలా ఇష్టమైనటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చండి ఇది. అంత బాగుంది. మీరు కూడా ఆలయ దర్శనం చేసుకొని ఆ ఏడుకొండల వాడిని వేడుకోండి. నేనైతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని వేడుకుంటూనే ఉన్నానండి టెంపుల్ మొత్తంలో కూడా. అసలు అంత బాగుంది అలంకరణ అయినా. మా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఈ పర్వదినాన మీరందరూ కూడా బాగుండాలని నేను ఆ భగవంతుని కోరుకున్నానండి. వీలైతే మీరు కూడా ఈరోజు ఆలయ దర్శనం చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వీలైతే మీరు కూడా ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.